హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఇంట్లో ఉండే నార్మల్ పొటాటోస్తో పర్ఫెక్ట్గా పొటాటో స్మైలీస్ని ఎలా చేయాలో చూద్దాం. వీటిని పిల్లలకి ఈవినింగ్ టైంలో చేసిస్తే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వీటిని చేయడం కూడా చాలా సులభం. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లో కొన్ని వాటర్ వేసుకొని అందులో ఒక గిన్నె పెట్టి 3 మీడియం సైజ్ పొటాటోస్ని గిన్నెలో పెట్టి 5 లేదా 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నార్మల్గా అయితే 2-3 విజిల్స్ సరిపోతాయి, కానీ మనం డైరెక్ట్గా కాకుండా గిన్నెలో పెట్టి బాయిల్ చేస్తున్నాం కాబట్టి 2-3 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా బాయిల్ అవుతాయి. పొటాటోస్ ఇలా బాయిల్ చేసుకుంటేనే స్మైలీస్కి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు పొటాటోస్కి పైన తొక్క తీసేసి గ్రేటర్లో సన్నగా ఉన్న వైపు తురుముకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న 3 మీడియం సైజ్ పొటాటోస్కి 1 కప్పు కార్న్ఫ్లోర్, 1 కప్ బ్రెడ్ క్రమ్స్, 1 స్పూన్ మిరియాల పొడి, సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బ్రెడ్ని లైట్గా హీట్ చేసుకొని ఎడ్జెస్ కట్ చేసి మిక్సీ పట్టుకుంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ అవుతాయి. స్మైలీస్కి కన్సిస్టెన్సీ అనేది చపాతీ ముద్దలాగా రావాలి. మీకు కనుక కన్సిస్టెన్సీ అనేది సరిగా రాకపోతే ఇంకొంచెం కార్న్ఫ్లోర్, బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం పొడి పిండి చల్లుకొని మనం కలుపుకున్న పిండిని చపాతీలాగా కాస్త మందంగా ఉండేలా రుద్దుకోవాలి. ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మీడియం సైజులో గుండ్రంగా ఉండే ఏదైనా మూతను తీసుకొని సర్కిల్ షేప్లో వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రాని కానీ పెన్కి బ్యాక్ సైడ్ ఉండే మెరని కానీ యూజ్ చేసి స్మైలీస్కి కళ్ళు పెట్టుకోవాలి. ఇప్పుడు గుండ్రంగా ఉండే స్పూన్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్మైల్ షేప్ ఇవ్వాలి. ఇక్కడ స్మైల్ షేప్ అనేది కాస్త లోతుగా వెడల్పుగా ఇవ్వాలి, లేకపోతే స్మైల్ అనేది ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ముడుచుకుపోతుంది. స్మైలీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పిండిని మరలా ముద్దగా చేసి స్మైలీస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న స్మైలీస్ అన్నింటినీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న స్మైలీస్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. స్మైలీస్ పైకి తేలేంత వరకు గరిట పెట్టి కదపకూడదు. ఇప్పుడు అవతల వైపు తిప్పుకుంటూ స్మైలీస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. స్మైలీస్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్మైలీస్లోంచి బుడగలు రావడం తగ్గిన తర్వాత తీసేసుకోవాలి. అలాగే మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకుని పక్కన తీసి పెట్టుకోవాలి. చూడండి స్మైలీస్ ఎంత బాగా వచ్చాయో. ఇవి ప్లెయిన్గా కానీ టొమాటో కెచప్తో కానీ తింటే చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లో ఇలా రెడీ చేసి పెట్టండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.